హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ బ్లాగ్స్. ఇక్కడ శారీ చూస్తున్నారా? శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇదైతే నేనే కుట్టుకుంటున్నానండి. ఇదైతే మనకి బోనాల పండుగ ఉంది, నెక్స్ట్ సండే అనమాట. అందుకని ఈ శారీ అయితే కుడుతున్నాను. ముందైతే రౌండ్ చెక్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్తో. ముందైతే బ్లౌజ్ పీసెస్ ఇలా తీసేసుకున్నాను బ్యాక్ పార్ట్ కోసం. ఫోల్డింగ్ మన వైపుకి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా నేను 1.5 ఇంచులు ఎలా తీసుకున్నాను, పట్టీకి తీసుకున్నాను అనమాట. 1.5 ఇంచు. ఇక్కడైతే నడుము చెక్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం మార్చాలి, కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. దీని మీద ఆది బ్లౌజ్ మీద 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నడుము వేస్తే చెక్ చేసేసుకొని 8 ఇంచులకు నడుము పెట్టుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం పెట్టుకున్నాను. ఇంకా 1.5 ఇంచ్ వచ్చేసి చెస్ట్ మామూలుగా మనకి లూజ్ కోసం పెట్టేసుకున్నాను, ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ హైట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి షోల్డర్ కుట్టు దగ్గరికి కట్టుకొని ఇలా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నాకైతే 14 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ అసలు 13.5, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. అంటే 14 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసి ఇక్కడైతే బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ కట్ చేసుకున్నాం. బోట్ నెక్లో కట్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ తీసుకున్నాను. 7 ఇంచులు వచ్చేసి చంక డౌన్ తీసుకున్నాను. 7 ఇంచులు ఇటు పైన ఎలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ 7 ఇంచులు ఇలా పెట్టుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. 9 ఇంచులు చెస్ట్ లూజు, 1.5 ఇంచు లేకపోతే 2 ఇంచులు, మీ ఇష్టం. అది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ పెట్టిన తర్వాత ఖర్చు 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్టం ప్రకారం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 1.5కి నేను రౌండ్ లూజ్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత టేప్తో ఒకసారి చెక్ చేసుకోవాలి, మ్యాచ్ అయిందా లేదా అని సరి చేసుకోవచ్చు. మనకి బోట్ నెక్కి షోల్డర్ వైపు కాకుండా హ్యాండ్స్ అతికే ఉంటుంది కదా, అటు పక్క కొంచెం డౌన్ చేసుకోవాలి. నాకైతే సరిపోలేదు, ఒక 1/2 ఇంచు కింద దించుకుంటాను. 8 ఇంచులు రావాలి. రౌండ్ లూజ్ వచ్చేసి మనకి రాలేదు కాబట్టి ఒక 1/2 ఇంచు కిందకి దించేసుకొని కొంచెం ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగ టేప్తో రౌండ్ తీసేసుకొని ఇప్పుడైతే కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది నాకు. ఇక్కడ బోట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇటు కూడా ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత మనకు బోట్ నెక్ దించే దగ్గర ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పెట్టుకుంటున్నాం, ఇక్కడ థ్రెడ్స్ కాదండి, ఉక్స్ కోసం. ఇలా పెట్టుకొని బాక్స్ వేసుకుంటున్నాను. నాకు ఇవి మళ్ళీ కొంచెం 1/2 ఇంచు పైకి పెంచానండి. 1/2 ఇంచు మధ్యలో ఏమీ లేదు, ఒక 1/2 ఇంచు పైకి పెంచాను అనమాట. అంటే ఇందాక 4 ఇంచులకి పెట్టాను కదా, మెడ రౌండ్ వచ్చేసి నెక్ 4 ఇంచులు అనేది ఇప్పుడు 3.5కే పెట్టాను. ఎందుకంటే నాకు హోల్ అనేది బాగా స్మాల్గా వస్తుందన్నమాట, చిన్నగా వస్తుంది. కింద నుంచి నడుము హైట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకని
ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు ఇలా 1/4 ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి. మీరు గమనించారా కింద నుంచి లైన్ వేసాను కదా, కిందకు ఒక 1/2 ఇంచు దించాను. ఇక్కడ నెక్ దగ్గర కూడా పైన నెక్ దగ్గర కూడా 4 ఇంచులు పెట్టాను కదా, అక్కడ 3.5 పెట్టాను. ముందైతే బోట్ నెక్ ఇలా గీసేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ ఇద్దాం అనుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు బయటకు వేసి చూస్తున్నాను. చెక్ చేసుకొని మళ్ళీ లోపలిగా బయటకు అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పేపర్ మీద అయితే బాగుండేది, కాకపోతే నేను ఒకేసారి బ్లౌజ్ మీద వేస్తున్నాను. పేపర్ మీద వేసుకొని పర్ఫెక్ట్గా తర్వాత బ్లౌజ్ మీద వేస్తే బాగుండేది. ఇంకా నాకు అంత టైం లేక నేను ఇక్కడే బ్లౌజ్ మీదే మార్కింగ్ చేస్తున్నాను. నాకు పెద్దగా అవుద్ది రౌండ్ అనిపించింది, అందుకని మళ్ళీ లోపల పక్కకు ఇంకొక 1/2 ఇంచ్ వేసి కట్ వర్క్ అనేది డ్రాయింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఆ బయటది తుడిపేస్తాను. కట్ చేసే మట్టుకి లోపల పక్క. ఇక్కడ నెక్ రౌండ్ ఇలాగే వేసేసుకోవాలి. 3.5 పెట్టేసుకున్నాను నెక్ రౌండ్ అనేది. బయట తుడిపేసాను చూసారా, తుడిపేసిన తర్వాత ఈ కట్ వర్క్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. నేను కుట్టి వేసుకున్న తర్వాతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వేసుకొని చూశాను, ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి వేసుకొని చూసి ఈరోజే తడిపి ఆరవేసాను అన్నమాట. ఎందుకంటే కాళ్ళ దగ్గర గట్ట పడతాయి కదా కుట్టేటప్పుడు బ్లౌజ్ పీసులు, అందుకని నేను నీళ్ళల్లో తడిపి ఆరబెట్టాను. జాకెట్ మొత్తం కూడా కుట్టడం అయిపోయింది, మొత్తం ఉక్సులు కూడా పెట్టేశాను. ఇక్కడ నెక్ రౌండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని మనకి ఉక్స్ దగ్గర కట్ వర్క్ అనేది నిదానంగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కుట్టిన తర్వాత కూడా చూద్దరు కానీ బ్లౌజ్ కూడా వేసుకొని చూపిస్తాను ఒకసారి. నేను పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుదిరిన తర్వాత మొదలు పెట్టిన తర్వాతే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. చూసారా కట్ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. ఇటు పక్క వేసి చూపిస్తున్నా చూడండి, బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే నేను క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ మీద ఇలాగ మనకి బ్లౌజ్ పీస్ని పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కట్ చేసేది సిల్క్ బ్లౌజ్ కాబట్టి ఇది తీసుకుంటున్నాను. మామూలుగా స్టిఫ్గా ఉండేదానికైతే అవసరం లేదు ఇలాగా. ఇప్పుడు క్యాన్వాస్ మీద ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత మనకి అడ్జస్టబుల్ చేసుకున్నాం. ఇలాగా 1.5 తీసుకుందాం అనుకున్నాను, బాగా ఎక్కువైపోయింది. మనం 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. చుట్టూరు కూడా అదే 1 ఇంచ్ ఇలాగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలాగ డ్రాయింగ్ వేసేసుకోవాలి. పైన కూడా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.